బూతులు తిట్టడం, అడ్డగోలుగా సమర్థించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకే చెందిందండి. అది జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వస్తున్న ఆనవాయితీ అనుకోవచ్చు మనం. అంబటి రాంబాబు కూతురు గత కొన్ని రోజులు బట్టి అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత ఈవిడ బయటకు వచ్చి మా నాన్న సుతపోస, మా నాన్న అమాయకుడు, మా నాన్న తిరగడంలో తప్పులేదు, తిట్టేసి క్షమాపణ చెప్పేశాడు కదా, అంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తారా, లోపలేస్తారా, ఇలాంటి డైలాగులు అన్ని చెప్పుకుంటూ వస్తారా. ఇప్పుడు ఎంత వక్రీకరించి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు అనేసి నేను కూడా చెప్తా, అంబటి రాంబాబుని అనలేదు అని చెప్పేసి నేను కూడా చెప్తా. ఆ వీడియోలో స్పష్టంగా ఉంది కదా, అనలేదు అంటే సరిపోతా. అంత స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యి ఉంది. ఒక వీడియో కాదు, అంబటి రాంబాబు అంటే మీ నాన్నగారు కారులోంచి రికార్డ్ అయిన వీడియోలో కూడా స్పష్టంగా ఉంది కదా. పైగా అనలేదని అనేసారు కదా అంటే అయిపోతా. పవన్ కళ్యాణ్ గారి తల్లిని స్వయంగా తిట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఆ తిట్టిన వ్యక్తులు ఏ పార్టీలో పనిచేశారో కూడా అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కత్తి మహేష్ సరే ఇప్పుడు లేడీ కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడుకోవద్దు, పక్కన పెట్టేసాయంటే. పోసాని కృష్ణమూర్తి ఏ పార్టీ అమ్మా? నిన్న మొన్నటి దాకా మీ పార్టీ కదా. నిన్న మొన్నటి వరకు కూడా మీ పార్టీలో ఉన్న వ్యక్తి పోసాని కృష్ణమూర్తి ఏమని మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, ఆయన భార్యను ఉద్దేశించి ఎంత నీచంగా విమర్శించాడమ్మా. అలాగే మీ పార్టీ నాయకులు, ఆ బోరిగడ్డ అనిల్గడ్డ ఒకడు, అలాగే అమెరికాలో ఒకడు ఉంటాడు ఎన్ఆర్ఐ అని చెప్పేసి ప్రభాకర్ గడ్డ, పంచప్రభాకర్ రెడ్డి ఆడు ఒకడు, ఇంకా చెప్పుకుంటా పోతే మీ పార్టీలో చాలా మంది ఉన్నారమ్మా, శ్రీరెడ్డి. వీళ్ళందరి చేత కూడా తిట్టించింది జగన్మోహన్ రెడ్డి కదా. ఇంకా సిగ్గు లేకుండా ఒక మహిళ అయిపోయి ఏ అడ్డగోలు సమర్థన అండి ఇది. రాష్ట్ర ప్రజలకు తెలీదా ఎవరు తిట్టించారు, ఏంటి, ఏ పార్టీలో పనిచేశారు, వాళ్ళకి ఏమేమి పదవులు కట్టబెట్టారు, ఎంత ఇచ్చారు, వాళ్ళకి ఏ హోదా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఏమి అడ్డగోలు సమర్థన కాకపోతే కనీసం ప్రజలు ఊసేస్తారు ముఖం మీద అని ఇంటి జ్ఞానం మీకు లేదా? పైగా బూతులు తిడితే లీగల్ గా మేము చూసుకుంటాం కదా, లీగల్ గా చూసుకుంటారు బూతులు తిట్టేత్తని. మరి ఇదే ఖండన ఇన్ని నీతులు చెప్పే మీరు ఆ రోజు అసెంబ్లీలో మీ నాన్నగారు అంత దారుణంగా మాట్లాడితే మరి ఒక మహిళ అయ్యుండి బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదండి? ఏ వైపున ఈ నీతులన్నీ ఆ రోజున? ఆ రోజు వదిలేశారు కాబట్టికే ఆ రోజు మీరు అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉండుంటే ఈ రోజు అలాగా నోటుకు వచ్చింది వాగద్దురు కాదు. ఆ రోజు వదిలేశారు, అది అలుసు అయిపోయింది. ఇక మనల్ని ఎవడు ఏమీ చేయలేదులే, మనం ఎన్ని బూతులు మాట్లాడినా సరే మనల్ని ఎవడు పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎన్ని బూతులన్నా తిట్టొచ్చు అనే ఉద్దేశంతో మీ నాన్న నోటుకు వచ్చినట్టు బూతులు తిడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? పైగా ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ ఒక విక్టిమ్ కార్డు ఒకటి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడతారా? మీకు కాస్త సిగ్గుశరం ఏమి అనిపించట్లేదమ్మా. అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని సాధారణంగా ఎవడో కూడా సమర్థించడు, కానీ మీరు సమర్థిస్తున్నారు, అందులోనే ఒక మహిళ అయ్యింది అనేసి క్షమాపణ చెప్పేశాడు కదా అని చెప్పేసి మాట్లాడతారా? తెలుసు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు బూతులు తిట్టిస్తారో, ఎవరు ప్రోత్సహిస్తారో, ఎవరు పదవులు కట్టబడతారో బూతులు తిడితే అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసమ్మా. ఇక్కడికి వచ్చి నువ్వు నీతులు చెప్పమాకండి. అనవసరంగా మీ పైన ఉన్న గౌరవం పోతుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు మీ పార్టీలో మాట్లాడుకున్న నాయకుల యొక్క ఆ లేఖి భాషని మీరు అదుపు చేయకపోతే అది మీకే నష్టం. మీ పార్టీ నాయకుల దాకా ఎందుకులే, స్వయంగా మీరే మాట్లాడుతూ ఉంటారు. ఈ లేఖి భాష మాట్లాడుకుంటే మంచిదండి. ఇది వదిలేయాలి పూర్తిగా. మేము బూతులు తిట్టేస్తాం, మమ్మల్ని కేసులు పెట్టకూడదు, మమ్మల్ని ఏమి అనకూడదు, మేము శుద్ధ పూసలం అంటే ప్రజలందరూ కూడా మీ ముఖాన్ని తిప్పుకుని చూసారు. ఇక మా అంబటి రాంబాబు మగతనం గురించి పొగడ్డానికి మార్గాన్ని భరత్ ఒక్కడు తక్కువయ్యాడండి. మామూలు భజన కాదు, విపరీతమైన భజన ఎట్లా సరే ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. అంటే దానికి అర్థం నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏది పుష్పరాశిని ఇలా అంటేనా? మరే దానికే తక్కువ. రాంబాబు గారు ఒక టైగర్ లాగా. అబ్బో, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కైపడింది. అదేంటి అలా ఎలా పడుతుంది? అలా ఎలా పడతాను అడుగుతున్నా. ఇటు అంబటి రాంబాబు ఇలా అంటే అందరూ భయపడిపోతారా? సిగ్గని పెంచట్లేదు బొత్తికి. అసలు మా రాజమండ్రి పరుగు తీసేస్తున్నావు నువ్వు మా రాజమండ్రి పరుగు తీసేస్తున్నావు. నువ్వు సిగ్గుపడి కాస్త నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరిని సమర్థిస్తున్నావు, ఎవరిని పొగుడుతున్నావు అనేది కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టమాక.
నువ్వు ఒక మాజీ ఎంపీవి, అది తెలుసుకుంటే బాగుంటుంది. సరిగ్గా అంబటి రాంబాబుకి సపోర్ట్ చేయడం పెట్టండి. ఈ దిక్కుమలతనం కాకపోతే మా రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఇంత దిగజారిపోతారని చెప్పేసి నేను అనుకోను. అసలు ఎప్పుడు సమర్థించరు అలాగా. మహిళల గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తికి మా రాజమండ్రిలో ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా బహిరంగంగా సమర్థించినట్టు నేను ఎప్పుడు చూడలా. ఆ దిక్మలోడు నువ్వు ఒక్కడవే అవుతావు, నువ్వు ఒక్కడవే సమర్థిస్తున్నావు. అలాగా దిక్మలతనం కాకపోతే సిగ్గనిపించట్లా. ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు మినహాయించి జక్కంపూటి వాళ్ళు అంతే దిక్మల్లు కాకపోతే ఎవరైనా సమర్థిస్తాడండి అంబటి రాంబాబుకి? మీరే తయారయ్యారు, ఇప్పటి వరకు లేదు చరిత్రలో ఎక్కడ కూడా. తెగబూడేస్తున్నాడు, ఇలా అన్నాడంట, ఇంకేమీ లేదని చెప్పి ఊరుతారు అక్కడికి వచ్చి. కలిస్తే చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ మీ ఇంట్లో చెప్పుకో అంబటి రాంబాబు మగతనం గురించి. అంబటి రాంబాబు మగాడా? ఇందులో ఏ అంశంలోనూ అంబటి రాంబాబు మగాడా అని చెప్పేసి చెప్తున్నావు. సిగ్గు అనిపించట్లేదని చెప్పి అసలు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు మగాడని చెప్పేసి మంచి చేస్తున్నారా? ఎంత దిక్మాల లేక కామెంట్లో నువ్వు చేస్తావని చెప్పేసి నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు భరత్ గారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంతో కొంత కొద్దిగా రీల్స్ చేసుకున్నా, ఎంతో కొద్దిగా సంస్కారవంతుడురా అని అనుకునే వాళ్ళని. నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ సందర్భాల్లో విమర్శించాం. ఎందుకు మనిషి కొద్దిగా ఎంతో కొంత పర్వాలేదు అనుకునేవాడు. నేను మరీ ఇంత దిక్కుమలతనంగా సరిపోతావా? అంబటి రాంబాబు మగతనం అయ్యి బాబాయ్. ఒకసారి మీ ఇంట్లో చెప్పు చూడు, చెప్పించి కొట్టబోతున్నా అన్నాడు. మీ ఇంట్లో భోజనం చేసేటప్పుడు కానీ మీ పిల్లలను కూర్చోబెట్టుకొని మీరంతా ఫ్యామిలీ మొత్తం కూర్చొని అంబటి రాంబాబు ఏం మగాడంటే అన్నాం అనుకో, ఆ తినే పల్లెంతో మొహం మీద పిడేళ్ళని కొడతారు. భోజనం చేసేటప్పుడు ఆ యాదవ్ గురించి ఎందుకు అని చెప్పేసి సిగ్గు అనిపించట్లేదు కాస్తైనా సరే. ఏం దిక్మాల పొలికలండి ఇవన్నీ కూడా. ఇంగిత జ్ఞానం లేకుండా ఏం అడ్డగోలు సమర్థనదని అడుగుతున్నా. ఎందుకు మగాడైపోయాడు? లాకొడకండి మగవాడైపోతారు. అప్పుడు నేను అనేనప్పుడు నేను లాకొడకనైతే నేను మగనైపోతానా? అదే రాష్ట్ర వ్యాప్తంగా నేను పెద్ద మగవాడని చెప్పేసి బూడేస్తారా? బా ఏం దిక్కుమాల లాజికల్ అండి, ఏం పనికిమాల డైలాగులండి. వెళ్ళిపోతున్నాం దరిద్రం కూడా. ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే జరగకూడదు జరిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ గంజాయి మత్తులో ఉన్నారు, అందరూ కూడా తాగిన మైకంలో ఉన్నారు. చెక్ చేస్తారా? దొరికితే ఇక్కడ చనిపోవడమే కదా. అంటే అది డైరెక్ట్ గా మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి బెయిలా? సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది. ఏమని చెప్పిందండి? మేము దాడి చేయడానికి వెళ్ళామని ఆమె ప్రెస్ ముందు చెప్తా ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? అంటే మీకు రాజ్యాంగం లేనట్టే కదా. మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి, పట్టాభి గారి ఇంటిపైకి, గన్నవరం పార్టీ ఆఫీస్ తగిలెట్టేసినప్పుడు, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు తలకాయలు పగలగొట్టినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది లోపలేశారు? ఎంతమంది పని మీరు చర్యలు తీసుకున్నారు? ఆ రోజేమో మీ నాయకుడిని ఏమన్నా అంటే బీపీలు వచ్చేసినాయి. ఎందుకంటే మీ నాయకుడిని కూడా ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్దేశించి అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసుకొని నన్ను కొడక అన్నాడని చెప్పేసి అని మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, పోయేలాగా ఉన్నారని చెప్పేసి వెళ్ళి దాడి చేసి కొట్టేశారని చెప్పి మాట్లాడారు. మరి ఇవాళ అంతే. మీ నాయకుడు అదే మీ మొగోడు, నువ్వు మొగోడు అని చెప్పేసి అన్నావు కదా. మీ మొగోడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడితే మా కార్యకర్తలకి బీపీలు వస్తాయి, మా నాయకులకి బీపీలు వస్తాయి. మీకే కాదు బీపీలు, మాకు ఒకటాయి. మీరే కాదు ఉప్పు కారం తిన్నది, వీళ్ళు కూడా ఉప్పు కారమే తింటున్నారు, మేము కూడా ఉప్పు కారమే తింటున్నాం కదా. ఈ అంశాలు ఏమన్నా ఉంటే మీ మొగోడికి చెప్పుకోవాల్సింది. మీ మొగోడు ఉన్నాడు కదా జైల్లో, నాడికి చెప్పుకోవాల్సింది. ఎవరు మొగోడు అలా మాట్లాడకూడదురా, సిరాగ్గా నువ్వు లేఖతనంగా మాట్లాడకూడదు. మరి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు లాకొడక అని చెప్పేసి నేను ఎలా అంటావురా? అలా అనకూడదు. అలా అంటే ఇలాగే సిక్కేస్తారా? చెక్కకుండా ఉంటారని చెప్పేసి అని మీ మొగోడికి చెప్పుకో వెళ్ళి. పైగా ఇలా అనేసాడట, ఇవ్వ మా మొగుడు ఇలా అనేసాడు అని చెప్పేసి నువ్వు సంబరపడిపోతున్నాడు. నేను తేడాగాడు అనుకుంటారా? బాగా గుర్తుపెట్టుకో. నువ్వు అంబటి రాంబాబుని పదే సార్లు పెద్ద మొగోడంటే ఇది నిజంగా వీడి తేడాగాడేమో అని చెప్పేసి ఇంటి తేడాగాడు అనుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోమాక. ఈ మగతనాల గురించి మాకు సిరాగ్గా ఈ మగతనాల గురించే మాట్లాడుకోవాలా. ఇది ఒక లేఖతనం అయిపోయింది, ఇది ఒక దిక్కుమాలతనం అయిపోయింది నీ దగ్గర. మరీ సిరాగ్గా పిచ్చోళ్ళు మాట్లాడతాట.